అందరికీ జ్ఞాన్ విజ్ఞాన్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో పల్లవ రాజులు మహాబలిపురంలో నిర్మించిన తీర దేవాలయం గురించి తెలుసుకుందాం. మహాబలిపురంను మమల్లాపురం అని కూడా అంటారు. ముందుగా మహాబలిపురం ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల నుంచి చెన్నై చేరుకోండి. ఉదయాన్నే చెన్నై నుండి మహాబలిపురంకు బయలుదేరేలా ప్లాన్ చేసుకోండి. చెన్నైలో కోయంబేడు బస్ స్టాండ్ నుండి బస్సులు ఉంటాయి, కానీ చాలా టైం వేస్ట్ అవుతుంది, చాలా రద్దీగా కూడా ఉంటాయి. ఊబర్ క్యాబ్ బుక్ చేసుకోండి. 900 రూపాయలు అవుతుంది. 70 కిలోమీటర్ల దూరం. మహాబలిపురం బస్టాండ్ నుండి 200 మీటర్ల దూరంలోనే షో టెంపుల్ ఉంటుంది. ఎంట్రీ ఫీజు 40 రూపాయలు. ఈ టికెట్ అన్ని మాన్యుమెంట్స్కు వర్తిస్తుంది. ఈ మాన్యుమెంట్స్ అన్నీ ఒక పూటలో చూసేయవచ్చు. మాన్యుమెంట్స్ లిస్టు వీడియో చివరిలో ఇచ్చాను, చూడండి. ఇదే మహాబలిపురం తీరాలయం. భారతీయ నాగరికతకు చిరస్మరణీయ చిహ్నం. గ్రానైట్ రాళ్లతో నిర్మించబడిన ఈ ఆలయం పల్లవుల శిల్పకళా నైపుణ్యానికి ప్రతీక. క్రీస్తు శకం 8వ శతాబ్దంలో పల్లవ చక్రవర్తి నరసింహవర్మన్ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం 2 ప్రధాన గోపురాలతో ఉంటుంది. ఒకటి శివుడికి, మరొకటి విష్ణువుకి అంకితం చేయబడి ఉన్నాయి. సముద్ర తీరాన ఉండటం వలన దీనికి షోర్ టెంపుల్ అనే పేరు వచ్చింది. శతాబ్దాలుగా ఇది గాలులకు, అలలకు, కాలానికి తలవంచకుండా నిలబడి ఉంది. పురాణం ప్రకారం మహాబలిపురం 7 గోపురాల నగరంగా ప్రసిద్ధి చెందింది. మిగిలిన 6 దేవాలయాలు సముద్రంలో కలిసిపోయాయి. ఈ ఆలయం మాత్రమే నేటి వరకు నిలిచి ఉంది. ఇప్పుడు ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపబడింది. ప్రతి సంవత్సరం వేలాదిగా పర్యాటకులు దీన్ని దర్శించడానికి వస్తారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. 1970లో నిర్మించిన బాలరాజు కథ సినిమాలో ఈ మహాబలిపురంలోని మాన్యుమెంట్స్ అన్నీ ఒకే పాటలో చూపించారు. చూడండి. అప్పటికి ఇప్పటికీ తేడా మీరే గమనించగలరు. థ్యాంక్ యూ.